వైఎస్ఆర్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. సిద్ధం సభల సక్సెస్, ఎన్నికల సర్వేలు, వైఎస్ జగన్ ప్రజాదరణను చూసి ఇతర పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీలోకి క్యూ కడుతున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ రావడంతో రోజురోజుకి పార్టీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. సిద్ధం సభలు సక్సెస్ కావడం, అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించడం తదితర కారణాలతో టీడీపీ, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. గుంటూరు జిల్లా తెనాలిలో పలు కుటుంబాలు జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరాయి. తెనాలి తాపీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుండేపూడి నాగరాజుతో పాటు ఆయన అనుచరులు జై జగన్ అన్నారు. తెనాలి అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ యువకులు అనేక మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. యువ రక్తం కావాలని కోరుకుంటూనే భీమవరం కూటమి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులను ఎందుకు ఎంపిక చేశారో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. రామాంజనేయులది యువ రక్తమా కాదా అన్నది పవనే తేల్చాలని కోరారు. వైఎస్ఆర్సీపీలో చేరిన యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వజ్రపు కొత్తూరు మండలం టీడీపీ క్రియాశీలక సభ్యులు డాక్టర్ దున్న కృష్ణారావుతో పాటు ఆయన అనుచరులు మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం నిట్రవట్టిలో టీడీపీకి జలకిచ్చారు సొంత పార్టీ నేతలు. టీడీపీకి చెందిన పలు కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వీరికి వైఎస్ఆర్సీపీ ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి విరూపాక్షి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నంద్యాల జిల్లాలో పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా జాయిన్ అయిన వారంతా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు.